హాయ్ అండి, ఇవాళ వీడియోలో తెలుగింటి స్పెషల్ గోంగూర నిల్వ పచ్చడి మంచి రుచిగా చేసుకుందాం. పచ్చడి అంటే ముందుగా గుర్తుకొచ్చేది గోంగూర పచ్చడి. అలా వేడివేడి అన్నంలో కలుపుకొని తినాలే కానీ కమ్మగా తృప్తిగా తినేస్తాం. ఈ పచ్చడి చేసుకోవడానికి ముందుగా గోంగూరను 2 కట్టలు తీసుకున్నాను. కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని కాగాక పోపు దినుసులు మెంతులు కూడా వేసుకుని సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక 1/2 కప్పు పల్లీలను కూడా మీకు నచ్చినన్ని వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, నువ్వులు వేసుకున్నాక ఎండుమిరపకాయలు ఒక 20 నుంచి 30 వరకు తీసుకున్నాను. వీటిని ఎక్కువగా వేయించుకున్న అవసరం లేదు. ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఒక స్పూన్ ధనియాలు కూడా వేసాను. క్లిప్పు మిస్ అయింది. ఇప్పుడు వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అదే గిన్నెలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుని గోంగూరను వేసి మగ్గనివ్వాలి. కలుపుతూ ఉండాలి. అడుగంటుకుంటే పచ్చడి రుచి మారుతుంది. ఈ పచ్చడికి కొద్దిగా నూనె ఎక్కువగానే పడుతుందండి, చూసి వేసుకోవాలి. ఈ వేగిన గోంగూరను కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఈలోపు మిరపకాయలు ఆ పప్పులు అవన్నీ వేయించుకున్నాం కదా, అవి మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చడికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేగిన గోంగూరను వేసుకుని అంతా కలిసే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, మంచిగా గ్రైండ్ అయింది. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాము. ఒక బాణల్లో ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేగాక పోపు పచ్చడిలో వేసేసుకుని కలుపుకోవాలి. అంతే, గోంగూర పచ్చడి రెడీ అయింది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడిని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.